సకల ఆశీర్వాదాల కారకుడైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. గొప్ప దేవ, మీకు స్తోత్రం నాయన. స్తుతులకి పాత్రుడైన ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ కృపను బట్టి నాయన గద్దినమంతా కూడా నాయన మీరు కాపాడారు. మీకు స్తోత్రం తండ్రి. మరొక నూతన దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలను ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం నాయన. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. మీ యొక్క నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఈరోజు వాళ్ళ పనిలో మీ కృప చూపించండి. కష్టాలను చేతులను దీవించండి. వాళ్ళ మార్గాలన్నింటిలో ప్రభావ సరళం చేయండి. వాళ్ళ పని బాటలన్నింటిలో కూడా ప్రభావ మీరు ఆశ్రయించండి, దీవించండి. ప్రత్యేకమైన కృపతో నింపండి, ఎండల నుంచి కాపాడండి, గొప్పగా దీవించండి. ఆయన అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. సిలువలో పొందిన దెబ్బలను బట్టి, సిలువలో పొందిన గాయాలను బట్టి ప్రభావ నిశ్చయంగా ఆరోగ్యం దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును దేవా. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే ప్రభా మీ గాయపనసంతో ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, పరిపూర్ణమైన విడుదల దయచేయండి ఆయన. అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమలో ఉన్నారో ఆర్థికంగా దీవించండి నాయన. అబ్రహాం, ఇస్సాకి, యాకోబు దేవ, అబ్రహాం దీవించండి, ఇస్సాకి, యాకోబుని దీవించండి నాయన. రుణంతల ఆశలను కుమ్మరించండి, తరిగిన ఆశలతో నింపండి నాయన. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే నాయన పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు కలిసి జీవించే కృపను దయచేయండి. అదేవిధంగా ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దీవెనతో నింపండి, నిండైన మెండైన దీవెని కుమ్మరించండి ఆయన. అయ్యా, ఈ దినమంతా కృపాక్షంతో నడిపించమని, కృపలో భద్రపరచమని ప్రభుని యేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.